ప్రజలు స్ట్రోక్ కి గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ సూచించారు. స్ట్రోక్ పై ప్రజలు అవగాహన కల్పించేందుకు నెల్లూరు అపోలో హాస్పిటల్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్, న్యూరాలజిస్టులు డాక్టర్ శివశంకర్, డాక్టర్ రష్మిరెడ్డి మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ తో సంభవించే పక్షవాతానికి సంబంధించి ప్రతి నిమిషం ఎంతో విలువైందని, ఎంత త్వరగా రోగిని వైద్యుని వద్దకు అంత వేగంగా పక్షవాతం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ పరిశోధన కమిటీ కో చైర్మన్ గా, బోర్డు సభ్యురాలిగా డాక్టర్ బిందు మీనన్ నియమితులవ్వడంతో ఎంతో గర్వకారణమని అన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి స్ట్రోక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, అత్యవసర పరిస్థితి కోసం అపోలో హాస్పిటల్స్ లో 24/7 వైద్య సేవలు అందించేందుకు స్ట్రోక్ రెడీ వైద్య బృందం అందుబాటులో ఉంటుందని అన్నారు. మనము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. లైక్ గత 10 సంవత్సరాల నుంచి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మీ అందరికి తెలుసు, న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ ని మేడం డాక్టర్ బిందు మేడం గారు హెడ్ చేస్తున్నారు. ఆల్వేస్ స్ట్రోక్ కి మన హాస్పిటల్ తరపు నుంచి అవేర్నెస్, ప్రివెన్షన్, స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్, కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో రెగ్యులర్ గా జరుగుతుంది. అది ఒక ఎత్తు అయితే ఈ రోజు ఇంకొకటి సెలబ్రేట్ చేసుకునే దానికి కూడా ఉంది మనకి. ఎందుకంటే మేడం మన వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ కి వెళ్ళారు. దాంట్లో మేడం ని బోర్డు మెంబర్ గా, మరి రీసెర్చ్ కమిటీకి కోఆథర్ గా అండ్ జెనిసిస్ మేడం దానికి హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ కానీ లైక్ రాకుండా ఉండేదాని ప్రివెన్షన్స్ అన్ని మేడం వాళ్ళు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను డాక్టర్ బిందు మేనన్, న్యూరాలజిస్ట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు వరల్డ్ స్ట్రోక్ డే. ఈ సందర్భంగా మనకి యాక్ట్ ఫాస్ట్, టైమ్ ఇస్ బ్రెయిన్, సమయం చాలా ఉంది. ఒక్కొక్క నిమిషంలో మిలియన్ సెల్స్ డెత్ అవుతానే ఉంది. ఈ సందర్భంగా ఈ మోటోతో ఈ సంవత్సరం మొత్తం మనం ఈ వరల్డ్ స్ట్రోక్ డేకి స్ట్రోక్ ప్రివెన్షన్ రాకుండా చేయడం, ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి తర్వాత ఎలా రియాక్ట్ చేయాలి, ఎలా హాస్పిటల్లో తొందరగా రావాలి, ఈ విషయంలో మొత్తం 1 year వి విల్ బి యాక్టింగ్ అని. దీనికి ఇంకా చాలా ఇంపార్టెంట్. మనం 1 గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా 20 గంట కూర్చొని ఉంటే కూడా మనకి ఇబ్బందే. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనకి మిగతా టైంలో కూడా మనం బాడీ కదలాలి. సో ఫిజికల్ యాక్టివిటీ మనకి రీసెర్చ్ లో ఏం కనిపించింది, రాకుండా ప్రివెన్షన్, రికగ్నిషన్, క్లాట్ బస్టింగ్ థెరపీ, పోస్ట్ స్ట్రోక్ కేర్, మొత్తం ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ ఇస్తున్నాను. కానీ జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాకుండా చేయడమే ఇప్పుడు ఇంపార్టెంట్. రీసెర్చ్